Swagatam, suswagatam. Kids, are you guys excited? Good. Whoa, Mario Kart లోకి వెళ్ళిపోతున్నాం. తిరుపతిలో లైన్ లో తిరుగుతున్నాం. అందరికి ఇక్కడికి వస్తే నిప్పురవుల బాలకృష్ణ లాగా అందరికి ఇట్లా క్యాప్ ఇస్తున్నారు. ఓ వాల్కెనో. రామోజీ ఫిలిం సిటీ లాగా మొత్తం సెట్టింగ్లే, అంతా సెట్టింగ్స్ చేశారు. ఆపండ్రు అన్నట్టు. ఓకే, లోపలికి వచ్చేసాం. అసలు ఎంట్రన్స్ ఈ మొత్తం పామ్ ట్రీస్ చూడడానికి చాలా చాలా లైవ్లీగా ఉంది. Park will be open till like 10 p.m. right? Okay. In case you need to leave and come back, you just show us a receipt. అక్కడ ఈ రిసార్ట్ ఎగ్జిక్యూటివ్ని అడిగితే ఈరోజు పెద్ద రష్ లేదు, ఎక్స్ప్రెస్ పాస్ అవసరం లేదు, రష్ చాలా తక్కువగానే ఉంది, జస్ట్ ఎంజాయ్ అన్నాడు. సో లెట్స్ సీ లైక్ ఎంత రష్ ఉంది, ఎంత జనాలు ఉన్నారు. యూజువల్లీ ఈ పార్క్స్ లో టికెట్ చాలా ఎక్స్పెన్సివ్, అంటే ఆన్ ఆర్ యావరేజ్ డే బట్టి ఉంటది. డే ప్రకారంగా చూసుకుంటే 150 అట్లా ఉంటది. కానీ అంటే 150, 200 కూడా ఉంటది. కానీ ఆ లేన్స్ అన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఎక్స్ప్రెస్ పాస్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ రైడ్స్ అన్ని చాలా రష్ ఉంటాయి. రష్ ని బీట్ చేయాలంటే మనకి ఎక్స్ప్రెస్ ఆర్ఎల్స్ విఐపి పాస్ అని ఉంటాయి, అవి తీసుకోవాలి. అవి చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఈ రోజు మనకి అవసరం లేదు అన్నాడు. సో ఐ థింక్ వీఆర్ గుడ్ బికాస్ ఆఫ్ ఐ థింక్ క్రిస్మస్ ఈవ్ కాబట్టి ఈ రోజు చాలా మంది జనాలు అంతా లేరు అనుకుంటా. బట్ లెట్స్ గో కిడ్స్ ఎంజాయ్ చేస్తారు, ఎస్పెషలీ వర్నిత్ లైక్ హీ సో ఎక్సైటెడ్ ఫర్ ద ఎపిక్ యూనివర్స్. లెట్స్ గో. ఎపిక్ యూనివర్స్ ఎంట్రన్స్ ఇది, అది విఐపి ఎంట్రన్స్ అంట. ఇది జనరల్ టికెట్ ప్లాజా. అండ్ హౌ టాల్ ఆర్ యూ? ఓకే, యాజ్ టాల్ యాజ్ ద రెడ్ లైన్ అంట. సో రెడ్ లైన్ అయితే ఇది. సో ఈ రెడ్ లైన్ దీనికైతే డ్రాగన్ రేస్ ర్యాలీకి ఇది. దానికి అంత ఉండాలి హైట్. బట్ యాక్చువల్లీ వాడు ఏమన్నాడంటే రైడ్ లైక్ యూ మస్ట్ బి టాల్ యాజ్ ద రెడ్ లైన్ అన్నాడు. రెడ్ లైన్ ఐ థింక్ దే ఆర్ గుడ్ ప్రెటీ మచ్, లైక్ మాక్సిమం అందరూ క్వాలిఫై అవుతున్నారు. లెట్స్ గో. ఇదిగో ఇదే ఎపిక్ యూనివర్స్ ఎపిక్. పార్కింగ్ యాక్చువల్లీ $35. ప్రైమ్ పార్కింగ్ అయితే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంది. బట్ ఇది ఇక్కడ స్కాన్ చేసి టికెట్ స్కాన్ చేసి సెక్యూరిటీ చెక్, దాని తర్వాత ఇది ఎంట్రన్స్. కిడ్స్, ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? రెడీగా ఉన్నారు. ఎపిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎపిక్ యూనివర్స్ మారియో రైడ్కి వెళ్ళిపోదామని. అది 1 hour వెయిట్ టైం చూపిస్తుంది. సో మారియో అయితే బాగుంటుందంట రైడ్. ఎపిక్ యూనివర్స్ లో మారియో ఫేమస్ ఈ రైడ్. ఓకే, మారియో దాంట్లోకి వచ్చేసాం. Okay, you go on that one, I will come on this one. Whoa, Mario Kart లోకి వెళ్ళిపోతున్నాం. ఎస్కలేటర్ లో పైకి వెళ్ళిపోయాం మారియో కార్ట్ రైడ్ కి. వచ్చేసా మారియో కార్ట్. ఓ థీమ్, come here, let's see. Okay, yay! There you go, Mario మొత్తం మారియో థీమ్ అంతా సూపర్ ఉంది. ఇది గేమ్లో మనం అందరం గేమ్లోనే ఉన్నట్టుంది. ఇట్స్ సో టూ గుడ్. మొత్తం అన్ని బోనస్ పాయింట్లు అన్నీ తీసుకోవాలి. మారియో పిల్లలు బాగా ఆడతారు కదా, సో వాళ్ళకి ఇంకా మంచి ఎక్సైటెడ్గా ఉంది. మస్తు ఉంది థీమ్, వెరీ గుడ్. లెట్స్ ఎంజాయ్ ద రైడ్స్ నౌ. అయిగోండి అట్లా మొత్తం రైడ్స్ అలా ఉంటాయి, మొత్తం అన్ని చోట్లకి అలా తీసుకొని పోతుంది. Get you all excited? ఓకే, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. మారియో కార్ట్ రైడ్ లోపలికి వెళ్ళిపోతున్నాం.
ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నా ఎలా ఉంటుంది మొత్తం అని. మొత్తం అంత గేమ్ లాగే ఉంది. సో ఇది మారియో కార్ట్ రైడ్కి, ఇది రైడ్, దీనిలోకి వెళ్ళాలి. కార్ట్లో 4 మెంబర్స్ పడతారు. 4 మెంబర్స్ అయితే కొంచెం వెయిట్ టైం ఉంది. సింగిల్ రైడర్స్ అయితే వెళ్ళిపోవచ్చు అంట. ఇది మారియో కార్ట్ రైడ్కి ఇది. లెట్స్ సీ హౌ మచ్ వెయిట్ టైమ్ ఇస్ దేర్. రూహి ఎంజాయ్ చేస్తుంది, వర్ణిత్ ఎంజాయ్ చేస్తున్నారు. దేర్ ఇస్ ద ఫ్యామిలీ కమింగ్. వార్నింగ్, వాట్ ఇస్ దిస్ లైన్ అండ్ జనాలు అయితే గట్టిగానే ఉన్నారు. అన్నిటికీ ఇక్కడ వెయిట్ టైం బాగా ఉంటుంది. ఇక్కడ ప్రతి రైడ్కి వెయిట్ టైం ఫుల్. సో మనకు రాత్రి 10 వరకు ఉంది, తిరిగేంత ఉంది. కానీ ఈ ఎపిక్ యూనివర్స్లో మారియో కార్ట్ ఫేమస్. సో ఫస్ట్ ఇది యాక్చువల్లీ కవర్ చేసేసుకుంటే అవసరమైతే రెండోసారి కవర్ చేసుకోవచ్చు. ఓకే, రైడ్కి లైన్ ఆల్మోస్ట్ ఎండుకు వచ్చింది, నాకు తెలిసి స్టార్ట్ అయిపోద్ది. తిరుపతిలో లైన్లో తిరుగుతున్నాము. 1 గంటన్నర అయింది తిరుగుతా. ఇప్పటికి 2.5 hours వెయిట్ టైం అంట. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. అందరికీ ఇక్కడికి వస్తే నిప్పురవ్వలో బాలకృష్ణ లాగా అందరికీ ఇట్లా క్యాప్ ఇస్తారు. నిప్పురవ్వ బాలకృష్ణ మారియో కార్ట్ ఇలా క్యాప్ వీళ్ళే ఇస్తారు. ఇవి పెట్టుకోవడము, ఇంకా మనం వెళ్ళిపోవడమే, యుద్ధానికి వెళ్ళిపోవడమే రైడ్. అటు మ్యూజిక్ ఇట్లా సౌండ్లు చేసుకుంటా వెళ్ళిపోవాలి. అందరూ స్టోర్పురం పోలీస్ స్టేషన్ తొంగలేక రైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అటు నుంచి పోవాలి రైడ్. ఇవన్నీ సూట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి, అవి ఏ సూట్స్ అది అని. ఈ గేట్స్ ఓపెన్ అయినాయి. లోపలికి వెళ్ళిపోతున్నాం. గేట్స్ లోపలికి. ఓహో, రైడ్కి సంసిద్ధం అయిపోతున్నాం. అందరినీ అమ్మ ఇదే స్క్విడ్ గేమ్స్ లాగా ఉంది. फाइनली ऑलरेडी काशन किया ऑलरेडी बोल दिया అది ఇంకా 3 hours సాయిరామే. ఒక్కొక్క స్టేజ్లో ఒక క్యాప్ ఇస్తున్నాడు, ఇంకోటి ఇస్తున్నాడు. ఏంటంటే మనల్ని ఎక్కువసేపు వెయిటింగ్లో లేకుండా ఉన్నాము అని ఏదో కల్పించడానికి. డోర్ క్లోజెస్ అయిపోయినాయి. కానీ థీమ్ బాగుంది, యాక్చువల్లీ థీమ్ చాలా బాగుంది. ఏదో చూసుకుంటా కొంచెం డిఫరెంట్గా ఉంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే అందరూ ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతుంటారో తెలుస్తుంది. ఎస్పెషలీ పిల్లలు ఇంకా బాగా ఆడతారు కదా, మారియో కార్ట్ అని మారియో గేమ్స్ ఆడతారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇంకా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. దే కెన్ రిలేట్ మోర్. లెట్స్ సీ మనం రైడ్ ఎంత బాగుంటుందో చూద్దాం. మొత్తం అంతా కవర్ చేయలేము. ఇక్కడ ఏంటంటే ఒక 2 hours మన వెయిటింగ్ టైంలోనే ఉన్నాం. సో వీలైనది ఎక్కడ కవర్ అవుతుందో అన్నీ కవర్ చేస్తా. చూడండి మొత్తం గెయిన్లు అంతా హంగామా పెద్దగా ఉంది. సో రియాలిటీ రైడ్. సో ఏ ఈ థీమ్ అంతా చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. సూపర్. ఇదే రైడ్ కార్డ్స్ చూడండి ఎట్లున్నాయో. ఇలా ఉంటుంది రైడ్స్. రైడ్ చూడండి అసలు ఏమన్నా ఇది. వెళ్ళండి రా. ఓ వాల్కేనో. ఓ బుల్డప్. బోర్డి ఓ ఏదో ప్రపంచంలోకి వచ్చి వావ్. బూమ్ బూమ్. ఫినిష్.
లల్లల్లా లల్లా లల్లా. ఒక లెవెల్ ఫినిష్ అయింది ఇక్కడ. ఇట్లుంటాయి మధ్యలో ట్రైడ్స్ కార్డ్స్. వర్ణిక్ హాయ్ హాయ్. మారియో రైడ్ అయిపోయినాక మనం ఏమైనా సోవెనీర్ లాగా తీసుకోవాలి దాని అంటే ఇట్లా గిఫ్ట్స్ అన్నీ ఇట్లా ఉన్నాయి. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్. వీళ్ళు అన్నీ బాగా చూస్తూ ఉంటారు కదా. వాటర్ రైడ్ నెక్స్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. Full up on bananas, because roasted parrot is sounding mighty tasty right now. I'm just pulling your wing, bud. ఇది మొత్తం అంతా మారియో మర్చండైజ్ ని మారియోకి సంబంధించినవి ఉన్నాయి. స్టోర్ అంతా ఇదే, అన్ని బొమ్మలు, మారియోకి సంబంధించిన బొమ్మలు. పిల్లలకైతే మస్తు ఐడియా ఉంటుంది ఇది. ఇక మొత్తం అంతా ఎట్లా ఉందో పిల్లలైతే ఎగబడి తీసుకుంటున్నారు. అన్ని హ్యాట్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఇట్లా. Mario character. దీనికి ఒక లైన్ ఉంది. ఇది షోస్ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారో ఏదో ఉంది. ఒక చిన్న లైన్ ఉంటుంది దీనికి. పార్క్ తిరిగేంత ఉంది. పిజ్జా మూన్ అంట. దీంట్లో పిజ్జా ఉంటుంది. ఇది ముందర కనిపిస్తుంది మీకు ఒక కాపర్ డోమ్ లాగా ఉంది కదా, అది రిసార్ట్స్. అండ్ ఇది క్యారోజల్ పెద్దగా ఉంది. సో నెక్స్ట్ హ్యారీ పాటర్ దానికి వెళ్దామని. హ్యారీ పాటర్ రైడ్ 20 minutes వెయిట్ టైం ఉందంట. సో అది పూర్తి చేసుకుంటే దీంట్లో ఉన్న మెయిన్ రైడ్స్లో హ్యారీ పాటర్ రైడ్ ఒకటి అండ్ మారియో కార్ట్ రైడ్స్. డాంకీ కాంగ్ బాగుంది యాక్చువల్లీ. కొంచెం రోలర్ కోస్టర్ కొంచెం బాగానే ఉంది. ఫౌంటైన్, ఇక్కడ మొత్తం ఫౌంటైన్ ఉంది. దీంట్లో సెంట్రల్లో ఇట్లా పెద్ద ఫౌంటైన్. మేబీ నైట్ టైం లైటింగ్స్తో ఫుల్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది. ఇదే స్టార్డస్ట్ రేసర్స్ అంట. ఈ రైడ్ ఎట్లుంటుందో ఇది చూద్దాము. స్టార్డస్ట్ రేసర్స్ అంట ఇది. దీని లోపల నుంచి పోతే అక్కడ హ్యారీ పాటర్ రైడ్ ఉంటుందంట. ఇదే హ్యారీ పాటరే అనుకుంటా. ఇదంతా థీమ్ డిఫరెంట్గా ఉంది. వాట్ ఈస్ దిస్ తల్లి? యూనో ఇక్కడన్నీ హోటల్ లాగా కేవ్స్ లాగా ఉన్నాయి. ఇదేందో పాట్స్ అన్ని ఇట్లా పెట్టారు. హ్యారీ పాటర్ రైడ్ ఇటువైపు అంట. దామా ఇక్కడ అన్ని ఈ థీమ్తో ఉన్నాయి. యూరోపియన్ స్టైల్ సంథింగ్ అట్లా కేవ్స్ ఇదంతా ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ బీర్లు అమ్మేస్తున్నారు.
వీళ్ళు అమ్మేస్తున్నారు డైరెక్ట్. అంతా రామోజీ ఫిలిం సిటీ లాగా మొత్తం సెట్టింగ్లే, అంతా సెట్టింగ్స్ చేశారు. సో రైడ్ ఇక్కడ ఇదే హ్యారీ పోటర్. వా దిస్ ఈస్ ద లైన్. వెయిట్ టైమ్ 180 minutes అని ఉంది. వెయిట్ టైమ్ 180 minutes. ఇదంతా ఏదో సబ్వే ఫీల్, లైక్ రైల్వే స్టేషన్, ఒక సబ్వే ఫీల్ లాగా ఉంది ఓల్డ్. అలా థీమ్తోనే మొత్తం వెయిటింగ్ కూడా, లైన్స్ కూడా ఇట్లనే ఇచ్చాడు. ఇది హ్యారీ పోటర్ రైడ్. ఇది ఇక్కడ కూడా 180 minutes దాకా వెయిట్ టైం ఉంది. సో 180 minutes, 3 hours. వీఆర్ చైన్ స్వాప్ లైక్ దెర్ విల్ బి ఎ రూమ్ అంట తెలీదా. ప్రాన్ అవుతుంది. స్వాగతం సుస్వాగతం. Oh my God, look at inside, so pretty. Whoa, whoa, whoa. So where to go? Oh, this is a lie. Oh, see the Harry Potter. Harry Potter అయితే బాగుంది. థీమ్ కానీ మొత్తం అంతా భలే ఉంది. Harry Potter offices. చూడ్డానికి చాలా బాగుంది. ఇలా ఎలా చేశారా అనిపిస్తుంది. మూవీ చూసేవాళ్ళు బాగా, మూవీ ఆల్రెడీ హ్యారీ పోటర్ బాగా చూసిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఎవరో ఈ పెద్ద మనిషి God, house. It's alive, it's alive. ఇక్కడ ఒక దయ్యం ఉంది, అది చూడండి. ఈడొక దయ్యం ఉంది. అదే కదా. హలో
డార్క్ వరల్డ్ ఒక రైడ్ ఉంది, ఫ్రాంకెన్స్టైన్ రైడ్. 20 minutes. లెట్స్ గో టు దిస్ రైడ్. భూతాల టీవీ, పాతాళ హౌ టు ట్రైన్ డ్రాగన్ మూవీ చూస్తుంటే మీరు బాగా రిలేట్ అవుతారు. కానీ బాగుంది, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ. పిల్లలు మూవీ చూసే వాళ్ళు అయితే అసలు మస్తు ఎక్సైట్ అవుతారు. అన్ని థీమ్స్ బాగున్నాయి ఎపిక్ యూనివర్స్లో. ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్నాక స్టార్ డస్ట్ ఒకటి ఉంది. స్టార్ డస్ట్ ఇంక ఎక్స్ట్రీమ్ రోలర్ కోస్టర్. అది ఇంకా రోలర్ కోస్టర్స్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ పార్క్లో స్టార్ డస్ట్ ఇస్ ద పీక్ వన్. మోస్ట్ ఆఫ్ ది రైడ్స్ చేసేసినాము, ఇది లాస్ట్ దాని తర్వాత ఇంకా తినాలి. ఫుల్ ఆకలి తిరిగి లెట్స్ గో టు దిస్ రైడ్. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా మంచిగా ఎంజాయ్ చేశారు, ఫుల్ కోఆపరేట్ చేశారు. బాగుంటుంది. అది చూడండి, అసలు స్టార్ డస్ట్ చూడు అసలు ఎంత ఫాస్ట్గా పోతుందంటే 60 miles ఈజీగా పోతుంది. అసలు సుయ్యి అని వెళ్ళిపోతుంది. అది వస్తుంది ఆడ, యో చూడండి ఎట్లా వస్తుంది. అదే రోలర్ కోస్టర్ రైడ్, ఇది స్టార్ డస్ట్. ఇది అది చూడండి ఎట్లా వస్తుందో. ఓ ఆపండ్రు అన్నట్టు. ఇక్కడ ఒక రైడ్ ఉంది ఇట్లా. ఫైర్ డ్రిల్లో కొంచెం తరుస్తామంట బోట్ రైడు. కానీ హౌ టు ట్రైన్ డ్రాగన్లో రైడ్ ఉంది, రోలర్ కోస్టర్ రైడ్. అది బాగానే ఉంది, ఓకే. అన్నిటికంటే భయంకరంగా ఉండేది స్టార్ డస్ట్. రోలర్ కోస్టర్ ఎంజాయ్ చేసేవాళ్ళు అది చాలా 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 భయంకరంగా బాగుంది. అసలు థీమ్ అయితే అదిరిపోయింది. ఊరికే నడుచుకుంటూ కూడా చూడొచ్చు, మంచిగా ఉంటుంది వాక్ చేసుకుంటా. ఓన్లీ ఏంటంటే పేషెన్స్, టన్నులు ఓపిక ఉండాలి. పార్క్లో తిరిగేదానికంటే రైడ్స్ కోసం నిలబడి తిరుగుతాం చూస్తాం, అక్కడ బాగా ఓపిక ఉండాలి. హ్యారీ పోటర్ అయితే 3 గంటల నుంచినాం 3 నిమిషాల కోసం, కానీ బాగుంది. బాయ్ ఎపిక్ యూనివర్స్. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. పాపం ఫుడ్ కూడా లేకున్నా కూడా 10 నుంచి 10 వరకు ఫుల్ అంతా కవర్ చేశారు రైడ్స్ మొత్తం అన్నీ.